దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించిస్తుంది ఏంటి అంటే, దేవుని దగ్గర నుంచి ఆశించేది ఫలము. దేవుడిని దగ్గర నుంచి ఫలాలని ఆశిస్తున్నాడు. ఆత్మఫలములు అంటాం కదండి. ఆత్మఫలమును అనగా ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, మంచితనాన్ని, విశ్వాసాన్ని, సాత్వికాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఇవన్నీ దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు దేవునికి చూపించాల్సింది లేదా దేవునికి నువ్వు ఇవ్వాల్సినవి ఇవే. అయితే సామెతలు ఈ 16వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఏమండి, ఎవరు శ్రేష్ఠుడు అంటున్నాడంటే, ఇద్దరిని శ్రేష్ఠులుగా చెప్తున్నారు. ఒకడేమో దీర్ఘశాంతం గలవాడంట, ఇంకొకడేమో తను మనసును స్వాధీనం లేదా మన మనసును అణుచుకునేవాడు. ఇవి రెండు కూడా మనకి ఏ ఫలము అంటే ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అనే ఫలము ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే, మనం ఏమండి ఇక్కడున్న డాక్టర్స్లో చక్కగా చూసేవారు ఎవరండి, ది బెస్ట్ ఎవరండి, మనం వెళ్తే తగ్గిపోవాలండి, ఆయన ఉన్నారండి, ఎవరైనా అలాంటి ఆయన ఉన్నారా అని మనం సహజంగా అడుగుతాం. అలా అడిగినప్పుడు ఎవరో ఒక పేరు వారు సజెస్ట్ చేస్తారు. ది బెస్ట్ అంటే శ్రేష్ఠుడు ఎవరు అని చెప్పి మనం కనుక్కొని వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అయితే సొలొమోను రాజు దేవుడి జ్ఞానాభి సంపదను ఇచ్చిన ఈ సొలొమోను చెప్తున్న మాట, పరాక్రమశాలి కంటే, ఏమండి సంసోను పరాక్రమశాలే ఏమండి, కానీ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. యోసేపు కంట్రోల్ చేసుకున్నాడు, పాపంలో పడలేదు. కానీ సంసోను పరాక్రమశాలినే, 1000 మందిని ఒంటి చేతితో మట్టి కరిపించాడు, కానీ మనసును అణుచుకోలేకపోయాడు. యోసేపు మనసును అణుచుకొని ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుడు ఆ రోజు పొతీఫర్ భార్య రా పాపం చేద్దాం అని చెప్పంటే, యోసేపు అంటున్న మాట, ఇంత గొప్ప దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా అంటున్నాడు. ఇదేంటిది? పోతీఫర్ భార్యకేమో యోసేపు ఒక్కడే అక్కడ కనిపిస్తున్నాడు, కానీ యోసేపుకి పోతీఫర్ భార్య కనిపిస్తుంది. పోతీఫర్ భార్యతో పక్కన దేవుడు కూడా కనిపిస్తున్నాడు. ఇంత గొప్ప దుష్కార్యము నా దేవుని ఎదుట అనే మాట అక్కడ యోసేపు ఉపయోగించాడు. కారణం, ఆ రోజు యోసేపు తాను అణుచుకున్నాడు, సంసోను అణుచుకోలేకపోయాడు. ఏమంటున్నాడండి? దీర్ఘశాంతం గల వాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము అనగా అక్క చెల్లెళ్ళు. దీర్ఘశాంతమేమో అక్క అయితే, ఓర్పు చెల్లెలు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. అయితే అన్నదమ్ములు కావచ్చు. వీళ్ళు ఎవరంటే శ్రేష్టమైన వాడు. అంటే శ్రేష్టమైన అంటే ది బెస్ట్, వెరీ గుడ్ అండి, చాలా మంచి, వెరీ 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 గుడ్ అంటారు చూస్తారా. శ్రేష్టం అనే మాట అక్కడ ఉపయోగించాడు. ఇంకేమంటాడంటే, పట్టణాన్ని పట్టుకునే వానికంటే, అంటే పరాక్రమశాలి వాడికంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం ఆత్మఫలం అండి. ఆత్మఫలాలు ఈ రెండు, ఆశానిగ్రహం కావచ్చు, దీర్ఘశాంతం కావచ్చు, ఇవన్నీ ఫలాలు నీలో కనిపించాలని దేవుని ఆకాంక్ష. ఏమంటే, ప్రాకారం లేక పాడైపోయిన పట్టణం ఎట్టిదో, తన మనస్సును అణుచుకున లేనివాడు కూడా అట్టివాడే. ఇది కూడా ఆశానిగ్రహమే. ఎప్పుడైతే మనము మనసును అణుచుకొని, నీకు కోపం వస్తుందా, కొట్టేయాలని కోపం వస్తుందా తమ్ముడు, తిట్టేయాలని కోపం వస్తుందా, అణుచుకో, దీవించబడతావు. ఏమంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము చేయకుండా నిన్ను ఆపుతుంది. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే
మాటకి కౌంటర్ ఇచ్చేసావు, మాటకు మాట చెప్తే అక్కడ ఘర్షణ అయిపోతుంది. కానీ మాటకు మాట ఇవ్వకుండా నువ్వు మాట పడే స్వభావం నువ్వు ఉన్నావు అనుకో, వారు నువ్వు సంపాదించుకోవచ్చు, వారే నీ దగ్గరకు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ విషయాన్ని గమనించు. ఈ సమయంలో ఈ ఉదయకాలాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదర, సహోదరి, అమ్మ, చెల్లి, తమ్ముడు, విను. దేవుడు చెప్తున్న మాట, శాంతంగా ఉండు. శాంతమనే దీర్ఘశాంతమనే ఫలం నువ్వు ఫలించాలని దేవుడు ఆకాశిస్తున్నాడు గనక, ఆశానిగ్రహము అనే ఫలం నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు గనక, అవన్నీ ఎలా వస్తాయంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇది నువ్వు చేయగలవు. అభ్యాసం ఇది ఒక రోజుకి వచ్చేదండి. ఒక రోజుకి ఉన్నట్టుండి నువ్వు గొప్పవాడు అయిపోలేవు. అదేవిధంగా ఒక రోజుకే ఇదంతా వచ్చేయాలంటే అవదు. మెల్లగా రోజు కార్యసాధన. ఏమ్మా, ఇప్పుడు జిమ్ వర్క్ చేసేవాడు రోజు చేస్తేనే వాడికి శరీరము దృఢంగా అవుతుంది. అలాగే నువ్వు రోజు ఇవి నువ్వు చేసినట్లయితే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు. ఈ దేవుడి ఉదయకాలన్నా మాట్లాడుతున్న ఈ మాటను ఆలకించి దైవదేవులు పొందండి. ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.